కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 11వ వచనము. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. Psalm chapter 103 verses 11. For as the heaven is high above the earth, so great is his mercy toward them that fear him. చదవబడిన ఈ వాక్య భాగం నుంచి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. How high are the heavens? We measure the distance of stars in light years, distance far too great for us to travel. ఆకాశం ఎంత ఉన్నతమైనది, మనం నక్షత్రాల దూరాన్ని కాంతి సంవత్సరాలలో కొలుస్తాము. అయితే మనం ప్రయాణించలేని దూరాలు చాలానే ఉన్నాయి. Our sin places righteousness out of our reach at an impossibly far distance. మన పాపం నీతిని మనకు అందనంత మరియు అసాధ్యమైన దూరంలో ఉంచుతుంది. But just as God has brought the light of unreachable stars to our eyes, his mercy toward us spans the impossible distance to bring righteousness to our lives. కానీ ఎలాగైతే దేవుడు సుదూరంగా ఉన్న నక్షత్రాల కాంతిని మనకు అందించాడో, ఆయన కనికరము ద్వారా మనం స్వయంగా పొందలేని నీతిని మనకు తప్పక అందిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నతమైన దేవుని కృపను మనమందరము పొందుదుముగాక. ప్రార్థన. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ అండ్ అన్ఎండింగ్ మెర్సీ. ప్రభువా, మీ ఉన్నతమైన మరియు అంతులేని దయకై ధన్యవాదాలు. వితౌట్ యూ ఐ యామ్ లాస్ట్ ఇన్ మై సిన్ అండ్ హెల్ప్లెస్ టు రీచ్ యూ. మీరు లేకుంటే నేను నా పాపాలలో నశించిపోయి నిన్ను చేరలేని నిస్సహాయ స్థితిలో ఉండేదాన్ని. బట్ యూ హ్యావ్ బ్రిడ్జ్డ్ ద వాస్ట్ చాసమ్ అండ్ బై యువర్ మెర్సీ బ్రాట్ మీ టు యువర్ సెల్ఫ్. కానీ మీరు విశాలమైన అగాధాన్ని తొలగించి మీ దయతో నన్ను మీ దగ్గరకు చేర్చుకున్నారు. ఫర్ దట్ ఐ ప్రైజ్ యూ అండ్ వర్షిప్ యూ. అందును బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.